దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మరోసారి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియచెబుతున్నాను. రండి, కొద్ది నిమిషాలు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం నూతనపరుచుకుందాం. యథావిధిగా ఈ సమయంలో ఒక దేవుని పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. ఆత్మధ్వని స్తుతి గీతాల్లో 48వ పాటని ఈ సమయంలో మనం కలిసి పాడుకుందాం. ఆత్మధ్వని స్తుతి గీతాల్లో 48వ పాటని నేను పాడుచున్నాను. నాతో కలిసి మీరు ప్రభుని స్తుతించాలని ప్రభు పేరు మనం చేస్తున్నాను. మనసు పాడితే స్తోత్ర గీతము, గుండె పలికితే స్తుతుల నాదము, మనసు పాడితే స్తోత్ర గీతము, గుండె పలికితే స్తుతుల నాదము, మనసు పాడితే స్తోత్ర గీతము, గుండె పలికితే స్తుతుల నాదము. యేసయ్యా బ్రతుకంత నీతోనే సహవాసము, సాగింది నూతన యెరూషలేము, మనసు పాడితే స్తోత్ర గీతము, గుండె పలికితే స్తుతుల నాదము, స్తుతుల నాదము. కాలము కఠినమై కలత పెట్టినా, ప్రేమలు చల్లారి ద్వేషించినా, కాలము కఠినమై కలత పెట్టినా, ప్రేమలు చల్లారి ద్వేషించినా, పొగ కమ్మిన సిద్ధెనై నేను ఉన్నా, పొగ కమ్మిన సిద్ధెనై నేను ఉన్నా, ఆరనీయదే నీ కృపా దర్శనం, కృపా దర్శనం, మనసు పాడితే స్తోత్ర గీతము, గుండె పలికితే స్తుతుల నాదము, స్తుతుల నాదము. నీ ఎదుట ఉంచబడిన ఆనందముకై అవమానాలను నిర్లక్ష్యపెట్టి, నీ ఎదుట ఉంచబడిన ఆనందముకై అవమానాలను నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి సింహాసనమెక్కిన, సిలువను సహించి సింహాసనమెక్కిన యేసయ్య నీవు నాకు గొప్ప మాదిరి, గొప్ప మాదిరి, మనసు పాడితే స్తోత్ర గీతము, గుండె పలికితే స్తుతుల నాదము, స్తుతుల నాదము. మందకు మాదిరిగా ఉండమంటివే, ఈ నీ మాటకు తల వంచితి, మందకు మాదిరిగా ఉండమంటివే,
స్తోత్ర. మంచిది. ఈ సమయంలో యథావిధిగా మనం దేవుని వాక్య ధ్యానంలోనికి కొద్ది నిమిషాలు మనం ఉందాం. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట పెట్టిన వాక్య భాగం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. ఈ 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకి ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఐనేయ. ఐనేయ అనబడినటువంటి ఈ వ్యక్తి, ఆయనను గూర్చి 33వ వాక్యంలో ఓ చక్కటి మాటను మనం చూస్తామండి. 35వ వాక్యం చూడండి. 35వ వాక్యం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 35వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, వెంటనే అతడు లేచెను, లుద్దలో ఉన్న షారోనులోను కాపురము ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. దేవునికి స్తోత్రం. నా ప్రియులారా, గమనించండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 35వ వాక్యంలో చాలా విచిత్రమైన ఒక మాటని మనం చదివాం. 2 ప్రాంతాల్లో కాపురం ఉన్నటువంటి ప్రజలు ఒక వ్యక్తిని చూచి ప్రభు తట్టు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి. ఈ రోజున సేవకులు అనేక మంది గొంతులు చించుకొని సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రజలు దేవుని తట్టు చూచేవారిగా ఈ రోజున మనం గమనించలేకపోతున్నాం. అనేక సంవత్సరాల తరబడి సువార్తని ఒక ప్రాంతానికి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో సువార్తను వింటున్నటువంటి ప్రజలు దేవుని తట్టు తిరిగినట్లుగా మనం చూడటం లేదు. అయితే ఇక్కడ ఈ 35వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి అనే లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఐనేయ అనే వ్యక్తి వైపు 2 గ్రామాలలో లేక 2 పట్టణాలలో నివసిస్తున్నటువంటి ప్రజలు, కాపురం ఉన్నటువంటి ప్రజలు ఆయన వైపు చూచి ప్రభు తట్టు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నా ప్రియులారా, గమనించండి. ఒక మనిషి వైపు చూస్తే ప్రభు తట్టు తిరిగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఇది ఎంత ఆశ్చర్యమైన సంగతి అండి. బోధిస్తూ ఉన్నా దేవుని తట్టు తిరగలేని సమాజంలో ఒక వ్యక్తి వైపు చూచిన వెంటనే దేవుని తట్టు తిరగడం ఏమిటి? ఒక మనిషిని చూచిన తదుపరి దేవుని వైపు తిరగడం ఏమిటండి? ఈ రోజున చాలా స్థలాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి వైపు చూస్తే ఆ వ్యక్తి వైపే తిరుగుతున్నారు ప్రజలు. ఒక సేవకుడిని చూస్తే ఆ సేవకుడి వైపే తిరుగుతున్నారు, కానీ ప్రభు తట్టు తిరిగినట్లుగా పెద్దగా గమనించలేకపోతున్నాం. సంఘాలలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఒక మనిషిని చూస్తే ఆ మనిషి వైపు తిరుగుతున్నారు, ఆ మనిషి మార్గాలలో నడుస్తున్నారు, ఆ మనిషిని పోలి జీవిస్తూ ఉన్నారు. అంతేగాని ఒక మనిషి వైపు చూచి దేవుని తట్టు తిరగడం అనేది చాలా ఆశ్చర్యమైన సంగతి, చాలా ఆశ్చర్యమైన సంగతి. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఒక విఐపి అనుకోవాలా? ఒక యాక్టర్ అనుకోవాలా? ఒక రాజకీయవేత్త అని మనం అనుకుందామా? ప్రజలు ఆయనలో ఏం చూచి దేవుని తట్టు తిరుగుతున్నారండి?
ఒక మనుష్యునిలో ప్రజలు ఏం చూశారు, దేవుని వైపు ఎందుకు తిరిగారు? ఈ విషయాలు మనం గమనించి ఆలోచించవలసిన అవసరత ఈ కడవరి దినాల్లో ఎంతైనా ఉంది. ఈ వ్యక్తి ఎవరు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే 33వ వాక్యం సెలవిస్తూ ఉంది, ఇతను ఒక పక్షవాయుపు రోగి. ఈ ఐనయ అనేటువంటి వ్యక్తి ఒక పక్షవాతంతో పీడించబడుతున్నటువంటి ఒక రోగి. దాదాపు 8 ఏళ్ల నుండి ఈ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు. నా ప్రియులారా గమనించండి, ఒక రోగంలో ఉన్న వ్యక్తిని చూచి దేవుని వైపు ఎలా తిరుగుతారండి ప్రజలు? ఏ విధంగా తిరుగుతారు? ఆ తిరిగే అవకాశాలు ఉన్నాయా? రోగి వైపు చూడటం ఏమిటి, దేవుని వైపు తిరగటం ఏమిటి? ఇవన్నీ మనం కాస్త ధ్యానం చేస్తూ, ఆలోచన పూర్వకంగా ధ్యానం చేస్తూ ఉంటే శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట మన ముందు పెట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో మనసు పెట్టి ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఒక రోగిని చూచిన 2 పట్టణాల ప్రజలు దేవుని వైపు తిరిగారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజున బలమైన ప్రసంగాలు ప్రజల ముందు పెడుతున్నారు దైవ సేవకులు. లోతైన విషయాలు ప్రజల ముందు పెడుతున్నారు దైవ సేవకులు. ఆధారాలతో తీసుకొచ్చి మనుషుల ముందు పెడుతున్నారు దైవ సేవకులు. అయినప్పటికీ కూడా దేవుని తట్టు తిరగలేనటువంటి వారిగా ప్రజల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి పక్షవాయుపు రోగిని చూచినటువంటి 2 పట్టణాల ప్రజలు దేవుని వైపు ఎలా తిరగగలిగారు? ఏ విధంగా తిరగగలిగారు? ఈ రోగి 8 ఏళ్ల నుండి బాధపడుతూ ఉన్నాడండి పక్షవాతంతోనూ. మరి ఇతనిలో 2 పట్టణాలలో ఉన్న ప్రజలు ఏం చూశారు? ఏం చూయించాడు ఈ రోగి ప్రజలకి? మనం అదే వాక్యంలో చూడాలండి. 33వ వాక్యంలో మనం చూస్తే, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏళ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అను ఒక మనుష్యుని చూచి, దేవునికి స్తోత్రం. అక్కడ జరిగినటువంటి విషయాన్ని నేను మీకు వరుస క్రమంలో జ్ఞాపకం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. దాదాపు 8 ఏళ్ల నుండి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఈ ఐనయ ఒక రోజున దైవ సేవకుని కంట్లో పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియులారా గమనించండి, ఈ ఐనయ అనే ఈ పక్షవాయుపు రోగిని చూసిన ప్రజలు దేవుని వైపు ఎందుకు తిరిగారు అనే దానికి నేను చెబుతున్న ఆన్సర్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ రోగంతో పీడించబడుతున్నటువంటి ఈ ఐనయ ఒక రోజున ఒక దైవ సేవకుని కంట్లో పడ్డాడండి. ఆ దైవ సేవకుని పేరు పేతురు గారు, అపోస్తలుడైన పేతురు గారు. ఆ దినాల్లో పేతురు గారు అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయనకెందుకో మనసు ప్రేరేపణ కలిగింది, లుద్దలో ఉన్నటువంటి పరిశుద్ధులను కలిసి రావాలి అనేటువంటి ఆలోచన దైవ సేవకునికి కలిగింది. లుద్ద అనబడిన పట్టణం యొప్పే పట్టణానికి సమీపంలో ఉన్న పట్టణం. ఇది సముద్రపు రేవును ఉన్నటువంటి పట్టణం. ఇంచుమించు కొద్ది గొప్ప వ్యాపారాలు ఈ లుద్దలో జరుగుతూ ఉండేవి. ఎక్కువ వ్యాపారాలు యొప్పే పట్టణంలో జరిగేవండి. కాస్త కోస్తో చిన్న చిన్న వ్యాపారాలు లుద్ద అనబడి ఈ పట్టణం కూడా సముద్రపు అంచున ఉంది కాబట్టి ఈ పట్టణంలో కూడా కొద్ది గొప్ప వ్యాపారం జరుగుతూ ఉండేది. అయితే ఈ లుద్ద అనబడే పట్టణంలో పరిశుద్ధులు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పరిశుద్ధులంటే ఎవరు? ఎవరిని దేవుని వాక్యం పరిశుద్ధులని పిలుస్తుంది? ప్రభు అయిన క్రీస్తు రక్తంలో కడుగుబడి బాప్తిస్మం పొంది సంఘ సహవాసములు నలుగుతూ
అపోస్తులను బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ప్రార్థించేటువంటి వారిని పరిశుద్ధులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అనుభవాలలో ఉన్నటువంటి పరిశుద్ధులు కొంతమంది లుద్దా అనబడిన పట్టణంలో ఉన్నారు. వాళ్ళను చూసిపోదాం, పలకరించిపోదామని ఆ పూట దైవ సేవకుడైన పేతురు గారు లుద్దా అనబడే పట్టణంలో పరిశుద్ధుల దగ్గరకు వచ్చాడు. పరిశుద్ధుల దగ్గరకు వచ్చినటువంటి దైవ సేవకుని దృష్టిలో, అతని చూపుల్లో ఈ పక్షవాతంతో 8 ఏళ్ల నుండి పీడించబడుతున్న వ్యక్తి కనబడ్డాడు. దేవుని స్తోత్రం. నా ప్రియులారా గమనించండి, ఈ రోజున కొంతమంది వ్యక్తులు కొంతమంది దృష్టిలో పడుతున్నారు. మీకు అన్ని విషయాలు చెప్పేదానికి సమయం కాస్త ఎక్కువ అవుతా ఉంది. అందుకని నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక మాటనే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది పోలీసుల దృష్టిలో పడతారండి. పట్టణంలో ఏ అలజడి జరిగినా ఆ పోలీసులు వాళ్ళ కంట్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వస్తాయి. ఇవన్నీ మనం చూస్తున్నటువంటి విషయాలే కదా, ఇవన్నీ మనం చూస్తున్న విషయాలే. కారణం ఏంటంటే ప్రతి గొడవ జరిగే స్థలాలలో ఈ వ్యక్తి ఉంటాడు. ప్రతి అలజడిలో ఈ వ్యక్తి చెయ్యి ఉంటుంది. ప్రతి గందరగోళంలో ఇతని ముఖం కనబడుతుంది. అందుచేత పోలీసులకి పట్టణంలో ఎక్కడ ఏ కలవరం జరిగినా ఇతను వాళ్ళకి జ్ఞాపకం వస్తాడు. అంటే పోలీసుల యొక్క దృష్టిలో ఎవరైతే ఉంటారో వాళ్ళని మొదటిసారి వాళ్ళ కస్టడీ తీసుకుంటారు పట్టణంలో ఏదైనా అలజడి జరిగితే. కొంతమంది ధనవంతుల దృష్టిలో పడతారండి. ధనవంతుల దృష్టిలో పడాలంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి? ఇతను కూడా ధనవంతునిగా ప్రవర్తించాలి, ధనవంతులతో సహవాసం చేయాలి, ధనవంతులైనటువంటి వారి మధ్య ఉంటుండాలి, ధనవంతులతో సరిపాటిగా ఈ వ్యక్తి జీవిస్తూ ఉండాలి. అప్పుడు ధనవంతుల దృష్టిలో పడతారు. కొంతమంది రాజకీయ నాయకుల దృష్టిలో పడతారు. వాళ్ళ దృష్టిలో పడాలంటే మనం జెండాలు మొయ్యాలి, వాళ్ళు ఇచ్చే చేసాలు పుచ్చుకొని తాగాలి, వాళ్ళు నడవమన్న ప్రతి మార్గాల్లో మనం నడవాలి, వాళ్ళు చేయమన్న కార్యక్రమాలు మనం చేస్తుండాలి. అప్పుడు రాజకీయ నాయకుల దృష్టిలో ఒక కార్యకర్తగా నువ్వు వాళ్ళ కంట్లో పడతా ఉంటావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుని దృష్టిలో పడాలంటే నీవేం చేయాలి? ఒక దైవ సేవకుడు ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలి, ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించేవాడైతే ఒక దైవ సేవకుని దృష్టిలో పడతాడు. ఒకసారి ఈ దైవ సేవకుడే సమరయ ప్రాంతంలోకి వెళ్ళాడండి. ఆ పట్టణంలో ఉన్న పరిశుద్ధులు కలిసి వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఈ దైవ సేవకుడు, ఈ పాస్టర్ గారే, పేతురు అనబడిన ఈ దైవ సేవకుడే సమరయ పట్టణంలోనికి వెళ్ళి ఒకసారి పరిశుద్ధులు అనబడిన ప్రతి ఒక్కరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే దైవ సేవకుడి దగ్గరికి వచ్చినటువంటి అనేక మంది పరిశుద్ధులు వస్తున్నారు, ప్రార్థన చేసుకొని వెళుతున్నారు. ఒక వ్యక్తి మాత్రం దైవ సేవకుని దృష్టిలో పడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అంటారా? గారడి సీమోన్. అతనితో ఈ దైవ సేవకుడు అంటాడు, ఇదిగో నీ హృదయం చెడిపోయింది, నీ మనసు పాడైపోయింది, నీవు వెళ్ళి మరలా మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని సన్నిధిలో పాపక్షమాపణ పొందితే కానీ నీ హృదయం బాగుపడదు, కనుక దీనికి యోగ్యుడు కాదు, వెళ్ళిపో అని దైవ సేవకుడు అతన్ని ఆ పూట దూరపరిచాడు. నేను ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేశానంటే, ఈ లుద్దా అనబడే పట్టణంలో పరిశుద్ధుల్ని కలవడానికి వచ్చిన దైవ సేవకుడు ఏదో గాలికి ధూళికి కొట్టుకు వచ్చిన దైవ సేవకుడు కాదండి.
పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అగ్నితో సమానుడైనటువంటి దైవ సేవకుడు. ఆయన చేతులెత్తితే ప్రజలు పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నారు. ఆయన ప్రసంగం చేస్తే వేల మంది రక్షణలోనికి వస్తూ ఉన్నారు. దేవునితో, ప్రభు అయిన యేసు క్రీస్తుతో కలిసి జీవించి ఆయనతో కలిసి అనేకమైన అనుభవాలు రుచి చూచినటువంటి దైవ సేవకుడు పేతురు భక్తుడు. కనుక ఇతను సామాన్యమైన దైవ సేవకుడు కాదు. ఇతను కనుదృష్టిలో పడాలంటే ఆ వ్యక్తి ఘోరమైన చెడ్డవాడైనా ఉండాలి, బలమైన పరిశుద్ధుడైనా ఉండాలి. ఈ లుబ్ధానబడిన ఈ పట్టణంలో 8 సంవత్సరాల నుండి పక్షవాయుతో పీడించబడుతున్న ఈ వ్యక్తి దైవ సేవకుడు వచ్చి రాగానే ఆయన కనుదృష్టిలో పడ్డాడంటే ఇతనిలో ఏ ప్రత్యేకత దైవ సేవకుడు చూశాడు? ఈ రోజున నీ వ్యక్తిత్వం ఎవరి కనుదృష్టిలో పడతా ఉంది? ఎవరి కనుదృష్టిలో పడతా ఉంది? సినిమాల చుట్టూ తిరిగే వాళ్ళ దృష్టిలో ఉన్నావా? రాజకీయ నాయకుల దృష్టిలో ఉన్నావా? నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడండి. తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకుంటాడు. ప్రతి సేవకుల సదస్సులో ఉంటాడు ఆ యవనస్తుడు. ప్రతి స్వార్థ సభలో ఉంటాడు. దైవ సేవకులు కూర్చునే చోటు వచ్చి కూర్చుంటాడు. సేవకుల కొరకు కొన్ని ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేస్తారు కండి సువార్త సభల్లోనూ. దైవ సేవకులు, ఆ పట్టణంలో ఉన్న దైవ సేవకుల కొరకు ఒక ప్రత్యేకమైన సీట్లు ఏర్పాటు చేస్తారు. సువార్త సభలు ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి. ఇలా ప్రత్యేకమైన సీట్లు దైవ సేవకుల కొరకు ఏర్పాటు చేస్తే ఆ సీట్ల మీద దైవ సేవకులు వచ్చి కూర్చుంటారు. ఆ కూర్చున్న దైవ సేవకుల మధ్యకి వెళ్ళి కూర్చుంటాడు ఈ యవనస్తుడు. దైవ సేవకుల వల్లే తెలుపు వస్త్రాలు ధరిస్తాడు, నల్ల బైబిల్ చేతిలో పెట్టుకుంటాడు, బ్యాగ్ పెట్టుకుంటాడు. చూస్తే దైవ సేవకుడేని అనుకుంటారు. కానీ పట్టణంలో ఏదైనా, ఏ కార్యక్రమంలోనైనా, ఏ సిమెంట్ రోడ్డు ఓపెనింగ్ చేస్తున్నా, ఏ కార్యాలయాలు ఓపెనింగ్ చేస్తున్నా రాజకీయ నాయకులు వస్తారు కదా. ఈ రాజకీయ నాయకులు వచ్చేటప్పుడు ఈ యవనస్తుడికి మొదటిగా ఫోన్ వెళ్తుంది. అప్పుడు ఈ వచ్చిన రాజకీయ నాయకులతోటి ఈ యవనస్తుడు నిలబడి ఉంటాడు. ఆ సిమెంట్ రోడ్డు ఓపెన్ చేసే స్థలంలో పేపర్లో ఈ రాజకీయ నాయకుడు పడతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట వెనక అర్థం ఏమిటంటే, దైవ సేవకుల్లో ఒక సేవకునిగా కూర్చునే ఈ వ్యక్తి దైవ సేవకుల యొక్క కనుదృష్టిలో ఏ రోజు పడలే. ఇతను వచ్చి కూర్చుంటాడు అంతే. దైవ సేవకుల మధ్య ఏ సేవకుడు కూడా ఆ వ్యక్తిని సేవకుడని గుర్తించి ఒక పాట పాడమనో, ప్రార్థన చేయమనో, మరి ఇలాంటివి ఏమి కూడా చెప్పరండి ఆ యవనస్తుడికి. మరి యవనస్తుడు ఎవరి దృష్టిలో పడ్డాడు? రాజకీయ నాయకుల దృష్టిలో పడ్డున్నాడు. ఏ చోట ఏ ఓపెనింగ్ జరుగుతున్నా ఇతనికి ఫోన్ కాల్ వస్తుంది. ఆ రాజకీయ నాయకుల గుంపులో ఇతను కనిపిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీవు భక్తిపరుడివి అనుకుంటున్నావు, విశ్వాసువి అనుకుంటున్నావు, నేను ఒక సేవకుని అనుకుంటున్నావు. ఎవరి దృష్టిలో పడుతున్నావు? నువ్వు ఎవరి లెక్కలో మనిషివిగా భూమి మీద నీవు ప్రత్యేకించబడుతున్నావు? నేను మిమ్మల్ని ప్రశ్నించడం కాదండి, మనలను మనం పరిశీలన చేసుకోవటం. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నట్లుగా మిమ్మల్ని మీరు గద్దించుకొనుడి, బుద్ధి చెప్పుకొనుడి, ఒకరికి తెలిసిన ఉపదేశం మరొకరికి తెలియపరచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక దైవ సేవకునిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు చేసే హెచ్చరికలు నేను వింటూ ఉన్నాను. ఈ పూట మనందరం తెలుసుకోవలసిన వాస్తవం ఏంటంటే, మనం పడవలసింది రాజకీయ నాయకుల దృష్టిలో కాదు, పోలీసు వాళ్ళ దృష్టిలో కాదు. మనం ఎవరి దృష్టిలో పడితే మన వ్యక్తిగత జీవితానికి మేలు కలుగుతుందో అది మనం గుర్తించి ఉండాలి. మనం ఎవరి దృష్టిలో పడితే మనం బాగుపడతామో, అయినయా అనబడినటువంటి ఈ రోగి జీవితం ద్వారా సుస్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి వాస్తవం
ఈ 8 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి రోగి ఒక దైవ సేవకుని దృష్టిలో పడ్డాడు. ఒక దైవ సేవకుని దృష్టిలో పడాలి అంటే ఈ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలి? పేతురు అంటే ఎవరండి? ఆ రోజున సమరయ పట్టణంలో గారడి సీమోను మిగిలిన పరిశుద్ధుల వలె తెలుపు వస్త్రాలు ధరించి ఉండవచ్చు, మిగిలిన వాడు పట్టుకున్నట్లుగా బైబిల్ పట్టుకుని ఉండవచ్చు, మిగిలిన వాడు ప్రార్థన చేస్తున్నట్లుగా ఇతను కూడా ప్రార్థన చేసి ఉండవచ్చు, మిగిలిన పరిశుద్ధులు నడుచుకుంటూ వచ్చినట్లు ఇతను కూడా నడుచుకుంటూ వచ్చాడు. కానీ అందరికీ చెప్పనటువంటి ఆటంకం ఈ గారడి సీమోనికి ఆటంకపరిచాడు దైవ సేవకుడైన పేతురు గారు. పైగా నీ శరీరం బాగులేదు, నీ వస్త్రాలు బాగులేదు అనటంలే, నీ హృదయం బాగులేదు అంటున్నాడు. అంటే దైవ సేవకుడు దేన్ని చూశాడు? వచ్చిన మనుషులే కాదు, వాళ్ళ పై రూపాన్నే కాదు, వారి అంతరంగాన్ని కూడా చూశాడు ఒక దైవ సేవకుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దైవ సేవకులు అంతరంగాన్ని చూస్తారు. అంతరంగాన్ని చూడగలిగిన దైవ సేవకులు అనేక మంది ఉన్నారు. నేను అందరూ ఉన్నారని చెప్పనండి. ఒకవేళ నేను ఈ మాట వాడినందుకు మీ హృదయాల్లో మరికొంతమంది దైవ సేవకులు జ్ఞాపకం వచ్చి ఉండవచ్చు. మీకు జ్ఞాపకం వచ్చిన దైవ సేవకుల గురించి కాదు నేను చెబుతుంది. ప్రత్యేకమైన దైవ సేవకులు ఉన్నారు. రూపాయికి ఆశించకుండా, మనుషుల మెప్పు కోరకుండా, మనుషుల్ని సంతోషపెట్టే ప్రసంగాలు కాకుండా దేవునికి మహిమ కలిగే ప్రసంగాలు చేసి నీతియుక్తంగా నడిచే దైవ సేవకులు అనేక మంది మన భూమి మీద ఉన్నారు, భారతదేశంలో ఉన్నారు. వారిని గురించి నేను చెబుతున్నాను. వారు పై రూపాన్నే కాదు, అంతరంగాన్ని కూడా చూస్తారు వాళ్ళు. ఆ పూట పేతురు భక్తుడు గారడి సీమోన్లో ఉన్నటువంటి అంతరంగ స్వభావాన్ని చూశాడు. కనుకనే చెబుతున్నాడు, నీ హృదయం చెడిపోయింది అని. అలాంటి అంతరంగాన్ని చూడగలిగిన దైవ సేవకుడు లుద్ద అనబడిన పట్టణంలోనికి కూడా వచ్చాడండి. అక్కడ పరిశుద్ధులు ఉంటే పరిశుద్ధుల్ని పలకరించడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. ఈ పరిశుద్ధుల దగ్గరికి వస్తే దైవ సేవకుని కను దృష్టిలో 8 సంవత్సరాల నుండి పీడించబడుతున్న ఈ రోగి పడ్డాడు. అప్పుడు ఆ రోగి అంతరంగాన్ని దైవ సేవకుడు పరిశీలన చేశాడు. అంతరంగాన్ని పరిశీలన చేసినప్పుడు దైవ సేవకునికి ఏం తోసిందో, ఏం జరిగిందో మనకు తెలియదు మొత్తం మీద. కానీ ఆ దైవ సేవకుడు అంటాడు, అయినయ్య అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అయినయ్య అంతకుముందు దైవ సేవకుడికి పరిచయస్తుడు కాదు, ముఖమెరిగిన మనిషి కాడు. అదే మొదటిసారి చూస్తున్నాడు దైవ సేవకుడు ఈ బలహీనతలో ఉన్న వ్యక్తిని. కానీ పేరు పెట్టి పిలుస్తున్నాడు, అయినయ్య. ఏమిటి ఈ ఆశ్చర్యం? దైవ సేవకుని కను దృష్టిలో ఈ రోగిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని మీరు అనుకుంటున్నారా? మీరు ఆ విషయాన్ని 32వ వాక్యంలో చూస్తే, ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన అయినయ అను ఒక మనుష్యుని చూచి, ఎక్కడ చూశాడండి దైవ సేవకుడు? 8 సంవత్సరాల నుండి మంచం పట్టి పక్షవాతంతో పీడించబడుతున్న ఈ రోగిని ఒక దైవ సేవకుడు ఎక్కడ ఉండటం చూశాడు. అదే అతని స్వస్థతకి మూలం. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నాడు ఈ రోగి? ఏ చోట ఉన్నాడు ఈ రోగి? ఏ మనుషుల మధ్య ఉన్నాడు ఈ రోగి? అంటే అతను పరిశుద్ధుల మధ్య ఉన్నట్లుగా దేవుని వాక్యం రూఢిగా సాక్ష్యమిస్తా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దైవ సేవకుని కంటిలో ఈ రోగి ఏ మనుషుల మధ్య ఉండి ఆయన కంట్లో పడ్డాడో తెలుసునా? పరిశుద్ధుల మధ్య ఉండి కంట్లో పడ్డాడు. ఎంత ఆశ్చర్యమైన సంగతి అండి. రోగి ఎక్కడ ఉంటాడు వాస్తవంగాను? మీరు ఆలోచించండి ఒకసారి. ఈ రోజున ప్రార్థనకి కొంతమంది ఒక వారం వస్తూ ఒక వారం రారండి. నెలకు ఒకసారి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.
పండుగలు చూసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మీరు ఎందుకు మందిరాలకు రావటం లేదని అడిగితే వాళ్ళు అంటారు, మాకు అది బాగలేదు ఇది బాగలేదని. ఏదో తలనొప్పి వచ్చినా మందిరానికి ఆగిపోతున్నారు ఈ రోజున, ఈ కడవరి దినాల్లో పరిశుద్ధులు అనబడుతున్న వాళ్ళు. ఏదో కాలు నొప్పి వస్తే దేవుని మందిరాలకు ఆగిపోతూ ఉన్నారు. మరి ఇతనికి వచ్చిన బాధ ఏమిటండి? పక్షవాతము ఉన్న ఈ వ్యక్తిని గురించి అక్కడే బైబిల్ చెప్తుంది, అతను మంచం పట్టిన మనిషి అని. ఈ పక్షవాతం ఉన్న వ్యక్తి మంచం పట్టి ఉన్నాడని కూడా బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా. మంచం నేత నేస్తున్న ఈ రోగి ఎక్కడ ఉండాలండి? తన ఇంటిలో ఉండాలి, తన సొంత మనుషుల మధ్య ఉండాలి. కానీ ఈ వ్యక్తి ఎక్కడ ఉంటే పేతురు కంట్లో పడ్డాడు? ఈ దైవ సేవకుడు ఈ రోగి ఏ మనుషుల మధ్య ఉంటే చూడగలిగాడండి? పరిశుద్ధులు అనబడిన వారి మధ్య ఈ మంచం పట్టిన పక్షవాయుపు రోగి కనిపించాడంట. దేవునికి స్తోత్రం. ఆ విలువైనటువంటి స్థానమును బట్టి ఈ వ్యక్తి బాగుపడ్డాడని మనం ఈ రోజున ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నా ప్రియమని దేవుని బిడ్డ, రోగం కాదండి, ఆ రోగంలో ఉన్న వ్యక్తి ఏ చోట ఉన్నాడనేది ప్రత్యేకమైన విషయం, ప్రాధాన్యమైన విషయం. పక్షవాతంతో ఉన్న వ్యక్తి ఎక్కడ ఉండాలండి? ఇంట్లో ఉండాలి, లేదంటే హాస్పిటల్లో ఉండాలి, లేదంటే తన అయిన వాళ్ళ మధ్య పోయిన వాళ్ళ మధ్య ఉండాలి, ఏదో పరిచర్య చేయించుకుంటా. నాకు తెలిసిన ఒక రోగి ఉన్నాడండి, ఇంచుమించు అది పక్షవాతం లాంటిదే, పక్షవాయువు లాంటిదే. నడవలేడు, కూర్చోలేడు. ఈ వ్యక్తికి చక్కగా ఒక పాక వేసి పాకలో కూర్చోబెట్టి అతని ముందు ఒక టీవీ పెట్టారండి. ఆ వ్యక్తి, ఆ బలహీనుడు నిరంతరం ఆ టీవీలో రాజకీయం పెట్టుకొని నాటికలు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆ నాటికలు చూసేదానికి మరికొంతమంది ఆ మంచం చుట్టూ చేరతారు. వీళ్ళంతా ఎవరు? నాటికలు చూసేవాళ్ళు. ఆ రోగి చుట్టూ చేరేవాళ్ళు ఎవరు? సినిమాలు చూసేవాళ్ళు. ఆ రోగి చుట్టూ చేరేవాళ్ళు ఎవరు? రాజకీయం పిచ్చి పట్టినోడు. రాజకీయ వార్తలు చూసేదానికి వస్తారు, నాటికలు చూసే టైంలో నాటికలు చూసే ప్రజలు వస్తారు, సినిమాలు చూసే టైంలో సినిమాలు చూసే ప్రజలు వస్తారు. మొత్తం మీద ఆ బలహీనతలో ఉన్న వ్యక్తి మంచం చుట్టూ సినిమాలు చూసేవాళ్ళు, నాటకాలు చూసేవాళ్ళు, రాజకీయం చూసేవాళ్ళే ఉంటారు. వాళ్ళతో ముచ్చటిస్తా వాళ్ళ మధ్య గడుపుతూ ఉంటాడు ఆ బలహీనతలో ఉన్న వ్యక్తి. అలాంటి వాడు నాకు తెలుసు, కానీ అయినయ్య లాంటి వాళ్ళని నేను ఈ మధ్య ఎక్కడా చూడటం లేదండి. పక్షవాతంలో బాధపడుతున్న ఈ వ్యక్తి ఏమిటి? పరిశుద్ధులు అనబడినటువంటి వారి మధ్య ఉండి దైవ సేవకుని దృష్టిలో పడటం ఏమిటి? దైవ సేవకుడు ఎక్కడికి వచ్చాడు? రోగాల్లో బాధపడుతున్న వాళ్ళకి చికిత్స చేద్దామని డాక్టర్ గారు వచ్చినట్లు వచ్చాడా? రాలే. మీరు అక్కడ చూడండి, మొదటి నుండి మీరు చూస్తే 31 నుండి మీరు చూస్తే, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండును, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయించు లుద్దలో కాపురమున పరిశుద్ధుల యొద్దకు వచ్చాడు. దైవ సేవకుడు ఎక్కడికి వచ్చాడండి? పరిశుద్ధుల దగ్గరకు వచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రార్థనలో బలంగా ఉన్నారా? విశ్వాసంలో బలంగా ఉన్నారా? మేము ప్రకటిస్తున్న ఉపదేశంలో సరిగా నడుస్తూ ఉన్నారా లేదా అని వాళ్ళ ఆత్మీయ క్షేమాన్ని తెలుసుకునే దానికోసం పేతురు భక్తుడు ఆ రోజున ఆ లుద్ద అనబడిన పట్టణంలో పరిశుద్ధుల దగ్గరకు వచ్చాడు. పరిశుద్ధుల దగ్గరికి వస్తే ఆయన చూపులో ఎవరు పడ్డారు? పరిశుద్ధుల దగ్గర అందరూ కూర్చొని ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. వారి మధ్య పడుకొని స్తుతిస్తూ ఉన్నాడు ఈ అయినయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇతనికి వచ్చిన రోగం పక్షవాయువు అండి. ఇతను కూర్చోలేడు, నడవలేడు, నిలబడలేడు. పరిశుద్ధుల మధ్య పడుకొని మరి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. అతనికి శరీరానికి వచ్చిన బలహీనత దేవుని ఘనపరచడానికి ఏ మాత్రం ఆటంకం లేకుండా అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకి నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున తలనొప్పి వస్తే ప్రార్థనకు మానేసే ఆత్మీయులు సంఘాల్లో ఉన్నారు. ఈ రోజున కాలు నొప్పిస్తే నేను ప్రార్థనకు రాలేను అనే విశ్వాసులు ఈ రోజున సంఘాల్లో కోకొల్లలుగా ఉన్నారు. వారి ఆత్మీయ జీవితాల్లో ఏదైనా ఒక చిన్న శరీరానికి ఏదన్నా ఒక చిన్న బాధ కలిగితే వారి ఆత్మీయ జీవితాలు కుంటుపడేవిగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దినములలో అయినయా లాంటి వ్యక్తి ఎక్కడ కనిపిస్తాడండి? మనకి పరిశుద్ధ లేఖనాల్లో కనిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ని వ్రాయించింది ఎవరు? బైబిల్ని ఈ విధంగా సిద్ధపరిచింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. 39 భక్తులు 1500 సంవత్సరాల కాలంలో ఈ బైబిల్ని వ్రాశారు. ఒకరు వ్రాసే విషయాలు మరొకరికి సంబంధించినట్లు, మరొకరు వ్రాసే విషయాలు మరికొందరికి సంబంధించినట్లు అందరిలో పరిశుద్ధాత్ముడు ఉండి వ్రాయించాడు. అందుకని ఒక మాటకి అన్యోన్య సహవాసం దేవుని వాక్యంలో ఉంటుంది. 1500 సంవత్సరాల పాటు వ్రాయబడిన ఈ గ్రంథం ఏ ప్రవక్త రాసినా ఒకే విధంగా వ్రాయగలిగారు అంటే, వారు వ్రాసిన మాటలకి మధ్య సంబంధం ఉంది అంటే అది పరిశుద్ధాత్మ యొక్క కలగలుపుతనం. ఈ పరిశుద్ధాత్ముని యొక్క ఏర్పాటులో అననీయ అనబడే వ్యక్తి పేరు కూడా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిందంటే అతని ఆత్మీయ జీవిత బలం ఏ పాటిదో మనం గుర్తించవచ్చు, గ్రహించవచ్చు. ఇతని ఆత్మీయ బలం ఎలాంటిదంటే శరీరానికి అనుకూలత, సదుపాయం లేనప్పటికీ కూడా పడుకొనైనా నా ప్రభువుని కనపరచాలి అని పరిశుద్ధుల మధ్యకు వచ్చేసాడండి. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధుల మధ్య గడుపుతున్నాడండి. రోగిష్టి ప్రార్థించే వారితో ఉన్నాడండి ఈ బలహీనుడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చదవండి మాటని. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. రెండవ అధ్యాయము 22వ వాక్యంలో మనం చూస్తే దైవజనుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి వ్రాస్తూ అంటాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ప్రైజ్ ది లార్డ్. ఒక యవనస్తుడితోటి దైవ సేవకుడు వ్రాస్తూ అంటున్నాడు, నీవు పవిత్ర హృదయులు అయినటువంటి ప్రజల మధ్య నువ్వు స్నేహంగా ఉండు. పవిత్ర హృదయం కలిగిన వారితో నీవు ఉండు. ప్రతి మాట కూడా వివరంగా మీ ముందు పెట్టవలసిన అవసరత ఎంతైనా ఉందండి. ఎందుకంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటల్ని మరో రకంగా మలుపు తిప్పి ప్రకటించే దైవ సేవకులు అనేక మంది ఉన్నారు. అందుకని ప్రతి మాట నేను చాలా స్పష్టంగా మీ ముందు పెట్టాలని నా యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పవిత్ర హృదయులై అని బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. మనం ఎవరితో స్నేహం చేయాలండి? ఎవరి మధ్య ఉండాలి? మనం ఎవరితో ఉంటే మనం దైవ సేవకుల దృష్టిలో పడతాం? ఎవరితో మనం ఉంటే మనం దేవుని దృష్టిలో పడతాం? ఎవరితో మనం కలిసి ఉంటే మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి? అయినయ్య పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోకి వ్రాయబడింది. ఈ రోజున నీ పేరు, నా పేరు జీవ గ్రంథంలో వ్రాయబడాలి. ఎలా ఉంటే ఎవరి మధ్య ఉంటే? దేవుని వాక్యం అంటుంది, పవిత్రమైన దేహము కలిగిన మనుషుల మధ్యని కాదు, పవిత్రమైన వస్త్రాలు ధరించిన మనుషుల మధ్యని కాదు, పవిత్రమైన హృదయం కలిగినటువంటి వ్యక్తుల మధ్య మనం ఉండాలని వాక్యం ప్రస్తావిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, హృదయానికి పవిత్రత ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తులతో మనం ఉండటానికి
ఇష్టపడాలి. ఇది దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. ఈ రోజున విశ్వాసులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు ఎవరితో స్నేహంగా ఉంటున్నారో తెలుసా? ఎవరితో కలిసి మెలిసి కింద మీద పడుతున్నారో తెలుసునా? వడ్డీలు వ్యాపారం చేసే వాళ్ళతోనూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే వాళ్ళతోనూ, ఇంకా పలు రకాలైనటువంటి లోక సంబంధమైన అలవాట్లతో నిండిపోయినటువంటి వ్యక్తులతోటి ఈ రోజున భక్తులైన వాళ్ళు, విశ్వాసులైన వాళ్ళు, సేవకులైన వాళ్ళు ఏ మాత్రం హృదయ చింతన లేకుండా, బ్రేకు బెలు లేకుండా వాళ్ళతో కలిసి నడవటం, సహవాసం చేయటం ఈ రోజున మనం చూస్తున్నాం. ఏ టీ కొట్టు దగ్గర చూసినా వాళ్ళే, ఏ పోస్ట్ ఆఫీస్ దగ్గర చూస్తున్న వాళ్ళే. దేవుని యొక్క వాక్యం అంటుంది మనం ఎవరి మధ్య ఉండాలి, ఏ వ్యక్తులతో మనం స్నేహం చేయాలి? పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేయు వారితో. దేవునికి స్తోత్రం. పవిత్రమైన హృదయం ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు కదా. ప్రార్థన లేకుండానే పవిత్ర హృదయం కలిగి ఉన్నారా? ఉన్నారు అనే కదా వాక్యంలో వ్రాయబడింది. పవిత్రమైన హృదయం ఉంటే సరిపడదండి. పవిత్ర హృదయంతో పాటుగా ప్రార్థన జీవితం కూడా కలిగి ఉండాలి వ్యక్తులు. విచిత్రం ఏమిటంటే బలమైన ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, సూపర్ సింగర్స్ అనబడుతున్నటువంటి గాయకులు ఉన్నారు. మేము పవిత్రమైన వ్యక్తులు అని ప్రదర్శించుకునేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారండి లోకంలో. కానీ మేము ప్రార్థించే వాళ్ళము అని ప్రత్యక్షపరచుకునే వాళ్ళు మాత్రం లేరు. మేము ప్రార్థించే వాళ్ళం, మేము ఉపవాసం ఉండేవాళ్ళం, మేము రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం అనే ప్రార్థన జీవితాలు కలిగినటువంటి వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే ప్రార్థన ఒక విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఏ పని కష్టమైనది అంటే ప్రార్థనే కష్టమైనది. ప్రకటించడం తేలికే, పాడటం తేలికే, ఉపదేశించడం తేలికే, ఉపన్యాసాలు చేయటం తేలికే, నీతి బోధనలు చేయటం తేలికే. ప్రార్థించడం అనేది కష్టం. ప్రార్థన అనేది దేవునికి ఒక మనిషికి మధ్య సంబంధాన్ని ఏర్పాటు చేసేది ప్రార్థన. ఈ అనుభవాన్ని మనం పవిత్రమైన హృదయం కలిగిన వారిలో కూడా ఒక్కొక్కసారి చూడం. దైవ సేవకులు అందుకనే అంత ఖచ్చితంగా యవనస్తుడికి చెబుతున్నాడు, ఓ యవనస్తుడా, నా ప్రియ కుమారుడా తిమోతి, నీవు మోసపోవద్దు. కొంతమందిని చూసి పవిత్రమైన హృదయులై ప్రార్థన చేయువారైతేనే వారితో కలిసి ఉండు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ఎవరితో ఉండాలి, ఎవరి మధ్య ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంది. మనం ఎవరితో స్నేహం చేయాలి అనేది కూడా స్పష్టంగా చెబుతా ఉంది. పవిత్రమైన హృదయం, ప్రార్థనా జీవితం కలిగిన వారితో మనం దేన్ని వెంబడించాలో తెలుసిన? అక్కడ వ్రాయబడిన మాటలు నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం. పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేయు వారితో కలిసి నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును మనం వెంటాడాలని దేవుని వాక్యం చెబుతుంది. ఈ ఐనయ అనే పక్షవాయుపు రోగి పరిశుద్ధులు అనబడిన వీరితో కలిసి ఇదిగో ఈ అనుభవాలను వెంబడిస్తూ ఉన్నాడు. ఈ అనుభవాలు వెంబడిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధులు పలకరించేదానికి వచ్చిన దైవ సేవకుని దృష్టిలో పరిశుద్ధులు పడేదానికంటే కూడా ఆ పరిశుద్ధుల మధ్య శరీరం బలహీనపడిన హృదయాన్ని పవిత్రపరుచుకొని నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును పరిశుద్ధులతో కలిసి వెంబడిస్తూ ఉన్నటువంటి ఈ ఐనయ దైవ సేవకుని దృష్టిలో పడ్డాడు. ఎప్పుడైతే దైవ సేవకుని దృష్టిలో ఐనయ పడ్డాడో దేవుని ఆత్మ దైవ సేవకునితో చెబుతుంది, ఇదిగో దైవజనుడా, ఇతని పేరు ఐనయ, ఇతని పేరు ఎత్తి నేను స్వస్థపరుస్తున్నానని చెప్పు. ఆమేన్. దేవుని స్తోత్రం.
మీరు అక్కడ స్పష్టంగా చూడవలసిన మాట ఏమిటంటే, ఆ దైవ సేవకుడు ఐనేయతో ఏం మాట్లాడుతున్నాడు? 34వ వాక్యం. పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు చూసారా? గమనించారా? దేవుని వాక్యంలో దైవజనుడు ముక్కు మోకం తెలియని ఐనేయతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఐనేయ, యేసుక్రీస్తు ఈ పూట నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దైవ సేవకునికి ఏం తెలుసు? యేసయ్య మాట్లాడి ఉంటాడు పేతురు గారితో. పేతురుతో మాట్లాడి ఉంటాడండి, దైవ సేవకుడితో మాట్లాడి ఉంటాడు యేసయ్య. ఈ రోగి పేరు ఐనేయ. ఇతను పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుల మధ్య ఉన్నాడు. ఇతను నీతిని, ప్రేమను, విశ్వాసముని, సమాధానమును వెంటాడుతున్నాడు వారితో కలిసి. ఆ వెంటాడే పనిలో అతని పక్షవాతపు రోగం అని కూడా మర్చిపోయాడు. నేను వారితో పాటు కలిసి కూర్చోలేను అనే సంగతులు కూడా మరిచి పడుకొనైనా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతని పేరు ఎత్తిపట్టి ఇతన్ని నేను స్వస్థపరుస్తున్నానని తెలియపరచు అని యేసయ్య పేతురు భక్తుడితో మాట్లాడాడు. కాబట్టి పేతురు భక్తుడు అంటాడు, ఐనేయ, యేసు ప్రభు ఈ పూట నిన్ను స్వస్థపరుస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఐనేయ అనే పక్షవాతపు రోగి బాగుపడేదానికి కారణం ఏంటంటే, మొదట దైవ సేవకుని దృష్టిలో పడ్డాడు. ఆమె నీవు నేను ఈ పూట ఐనేయ వలె మన శారీరకమైన బలహీనత నుండి ప్రభు అయిన క్రీస్తు ద్వారా స్వస్థత పొందుకోవాలి అనుకుంటే, నీవు సభల్లో అడుగుపెట్టినందు మాత్రాన స్వస్థత రాదండి. నీకు మందిరంలోకి అడుగుపెట్టి తిరిగి వెళ్ళినంత మాత్రం నీకు స్వస్థత రాదండి. కానుకలు ఇచ్చినంత మాత్రం నీకు స్వస్థత రాదండి. పేరుగాంచిన దైవ సేవకుల చేతులు మీ తలల మీద పెట్టించుకున్నది మాత్రాన స్వస్థత రాదండి. దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియపరుస్తున్న వాస్తవం ఏంటో తెలుసునా? మనలో ఉన్న శారీరకమైన బలహీనతను గుర్తించుకోకుండా, దాన్ని బట్టి మన ఆత్మీయతను నడిపించుకునే వారికి కాకుండా, మన శరీరానికి ఎన్ని బలహీనతలు ఉన్నా వాటిని లెక్క చేయకుండా నీ హృదయంలో పరిశుద్ధులతో సహవాసం చేయాలనే నిశ్చయత ఏ రోజున కలిగి ఉంటావో అదే నీకు స్వస్థత. అదే నీకు స్వస్థత. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో పీడించబడతా ఉంది. తనతో ఉన్న కుటుంబీకులే ఆమెను రోధించుకుంటున్నారు, ఛేదరించుకుంటున్నారు. సమాజంలో ఒక ఆజ్ఞ ఉంది. కడసారిగా ఉన్న స్త్రీ యూదుల మధ్యకు రాకూడదు అనేటువంటి ఒక పూర్వపు నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున కడగా ఉన్న స్త్రీ యూదుల మధ్యకు వస్తే వాళ్ళ పవిత్రతను దెబ్బతీసిన దాంతో సమానం. అందుచేత రాళ్ళతో కొట్టి చంపే ఒక శాస్త్రం ఉంది యూదుల మధ్య. ఆమె శాసనం వైపు చూడలేదు. ఆమెలో దుర్గంధం వేస్తున్నటువంటి రక్తస్రావం వైపు చూడలేదు. నేను నడవలేని వ్యక్తిని అని చూడలేదు. నేను కంపు కొడుతున్నాను అని చూడలేదు. ఆమె చూపుల ముందు యేసయ్యను మాత్రమే ఉంచుకుంది. ఆమె గుండెలో ఉన్న నిశ్చయత, నేను ఈ పూట నా ప్రభు యొక్క వస్త్రాన్ని మాత్రమే తాకాలి అని నిర్ణయం చేసుకుంది. యేసుక్రీస్తు శరీరం మీద ఉన్న వస్త్రాన్ని తాకే పనిలో ఆమె దేకులాడింది. మనుషుల చేత తొక్కబడింది, చీచా అనిపించుకుంది. ఇవేమీ లెక్క చేయకుండా ఆమె ప్రభు వస్త్రాలు ముట్టింది. అందుచేత ఆమె స్వస్థత పొందింది. 18 సంవత్సరాల నుండి వంగిపోయిన మనిషి అయినప్పటికీ, నేను దేవుని సన్నిధికి వెళ్ళి దైవ సేవకుని చూడగలనా? వాడు చెప్పే వాక్యం వినగలనా? వారి మధ్య నేను కూర్చోగలనా అనే ఆలోచన లేకుండా వంగిపోయినప్పటికీ, నడుము వంగిపోయినప్పటికీ ఆమె 18 సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో గడపటం ఆమె మానలేదండి. ఆ రోజున ఆమెను బాగు చేసేదానికి ప్రభు అయిన క్రీస్తు ఆ మందిరానికి వచ్చాడు. ఆమెలో ఉన్నటువంటి ఆమె జీవితాన్ని వంగగొట్టిన, శరీరాన్ని వంగగొట్టిన దురాత్మను తొలగించాడు. ఆమె లేచి నిలబడి ప్రభువుని కనపరచగలిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, వీళ్ళందరూ ఎక్కడికి వచ్చి స్వస్థత పొందారు? సభల్లో అడుగు పెట్టారా? కాదు.
వాళ్ళకు ఖచ్చితమైన నిశ్చయిత వాళ్ళు గుండెలో పెట్టుకొని వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారు. ఇక్కడ అయినయ్య కూడా నేను రోగిని, నేను కూర్చోలేను, నేను వాళ్ళతో స్తుతించలేను, వాళ్ళతో పాడలేను, వాళ్ళతో ప్రార్థన చేయలేను అనుకోలేదండి. వాళ్ళతో కలిసి నేను కూర్చోలేకపోయినా పడుకొనైనా వాళ్ళ మధ్య నేను ఉంటాను అనుకున్న అయినయ్య పరిశుద్ధుల మధ్యకి వచ్చి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. అందరూ కూర్చొని స్తుతిస్తుంటే ఇతను పడుకొని పరుపు మీద పడుకొని ప్రభుని కనపరుస్తూ ఉన్నాడు. ఆ నిశ్చయత యేసయ్య చూశాడు. బహుశా ఆయన స్వస్థత కోసమేమో ఆ పూట లుద్ద అనబడిన పట్టణంలోనికి ప్రభువు దైవ సేవకుని నడిపించాడు. ఏది ఏమైనా ఈ పూట ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఒక రోగిగా ఉన్న నీవు మొదట ఒక దైవ సేవకుని దృష్టిలో పడాలి. నీవు దైవ సేవకుని దృష్టిలో పడాలంటే నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేసే వ్యక్తివి కావాలి. నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేసే వ్యక్తివైనా నీవు వెంబడించే కార్యాలు ప్రత్యేకంగా ఉండాలి. అలా నీలో నాలో ఎప్పుడైతే ఉంటాయో ఆ అనుభవాలను చూసిన ప్రభు మనను స్వస్థపరచడానికి స్వస్థపరచగలిగిన వ్యక్తిని మన దగ్గరకు పంపుతాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. స్వస్థత నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీవు పరిశుద్ధతను వెతకగలిగితే, నీవు సహవాసాన్ని వెతికే వ్యక్తివైతే, నీవు పరిశుద్ధులతో సాంగత్యం చేసే వ్యక్తివైతే నిన్ను స్వస్థత వెతుక్కుంటూ వస్తుంది. ఈ రోజున చాలా మంది స్వస్థతను వెతుక్కుంటూ వెళ్తున్నారు కొన్ని ప్రాంతాలకి. మనం వెతకవలసింది స్వస్థతను కాదండి, పరిశుద్ధతను వెతకాలి, నీతిని వెతకాలి, దేవుని సమాధానం వెతకాలి, వెంటాడాలి. అప్పుడే స్వస్థత నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. నా ప్రభు నీ దగ్గరికి స్వస్థతను నడిపిస్తాడు. ఆయన నేను కొండ మీద కూర్చున్నాను, నా దగ్గరికి రండి, నేను బాగు చేస్తాను అనలే. నేను ఇంకొక చోట ఉన్నాను, మీరు అక్కడికి రండి, ఛార్జీలు కట్టుకుని అప్పులు పాలు చేసి అప్పో సొప్పో చేసి అని చెప్పలే. నీవు పరిశుద్ధతను వెతికితే, నీవు నీతిని వెతికితే నీ దగ్గరికి నేనే స్వస్థతను పంపిస్తానన్నాడు. బైబిల్ చెప్పే వాస్తవాలు మన గుండెలో కడవరి దినాల్లో పెట్టుకొని కొంతమంది ప్రగల్భాలు ప్రకటిస్తున్నారు. దైవ సేవకులు కొంతమంది కల్పితమైనటువంటి మాటలు చెబుతున్నారు. మీరు ఇక్కడికి రండి, మీకు స్వస్థత వచ్చింది, అక్కడికి రండి, స్వస్థత వచ్చింది. ఇది దొంగ బోధ, ప్రజలను అపవాది మార్గంలోనికి నడిపించే బోధ. ఇది స్వస్థత అనేది ఒక విశ్వాసుని వెతుక్కుంటూ వస్తుంది, అంతేగాని మనం వెతుక్కుంటూ దానికోసం వెళ్ళేది కాదు. అందుకని దయతో ఈ వాక్యాన్ని గుర్తించి అయినయ్య వలె నీవు కూడా ఆత్మీయ జీవితంలో బలంగా ఉండండి. అయినయ్య శారీరకంగా పక్షవాతపు రోగి కావచ్చు, ఆత్మీయంగా బహుబలమైన వ్యక్తి అయినయ్య. అందుకని ప్రభు స్వస్థత అయినయ్యను వెతుక్కుంటూ ఆ పూట ఆ ప్రాంతానికి వచ్చింది. ఈ పూట నిన్ను కూడా స్వస్థత వెతకాల. నీలో కూడా ఏదైనా శారీరమైన బలహీనతలు ఉన్నాయా? అది శారీరకమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత, ఏ బలహీనత అయినా కావచ్చు. నీవు మొదట పరిశుద్ధతను వెతికే వ్యక్తివైతే, నీవు సహవాసాన్ని వెతికే వ్యక్తివైతే, నీవు సహవాసంలో ఉండగలిగిన వ్యక్తివైతే స్వస్థత నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. తగిన దినములో నిన్ను బాగు చేస్తుంది. ఏ మాత్రం ఈ మాటల మీద విశ్వాసం మీకు కలిగిన ఉన్న చోటని తలలు వంచండి. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నాయన మీరు మా ముందు పెట్టిన అయినయ్య ఆత్మీయ అనుభవాన్ని బట్టి నీకు వేలాది కృతజ్ఞతా స్తోత్ర. ఈ కడవరి దినాల్లో అనేక మంది పలు రకాలుగా నీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఈ కడవరి దినాల్లో మేము వెతకవలసింది దేన్ని వెతకాలో, మేము ఉండవలసింది ఏ ప్రజల మధ్య ఉండాలో అయినయ్య జీవితం ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు నాయన. ఈ రోజున మా విశ్వాసులు, మా సేవకులు అయా నీ రక్తంలో కడుగుబడి నిన్ను వెంబడిస్తున్న నీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ ప్రగల్భుల వైపు నడిచేవారుగా కాకుండా, మోసభరితమైన ప్రసంగాల వైపు తిరిగి చూచేవాడు కాకుండా, పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేయువారితో కలిసి, పరిశుద్ధులైన వారితో కలిసి నీతిని, ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెతికే వారిగా ఉండినట్లు మమ్మల్ని బలపరచండి.
ఆయన ఆ పరిశుద్ధులు వెతికాడు, పరిశుద్ధుల సహవాసం వెతికాడు. తన శరీరం యొక్క స్థితిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆయన తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే దాని కొరకు పరిశుద్ధుల మధ్య నివసిస్తున్నాడు. అందుచేత మీరు ఆ వ్యక్తిని స్వస్థపరిచారని ఈ వాక్యం రూఢిగా ఇప్పుడు మాకు తెలియపరిచింది. మేము కూడా ఆ దిశగా నడవటానికి తగిన సహాయం పరిశుద్ధాత్ముడా మా ప్రియ బిడ్డలు ఏ ప్రాంతంలో ఉన్న ఏ చోట ఉండి వింటున్నా ఇప్పుడే నీ బిడ్డల అంతరంగాల్లో నీ ఆత్మను నింపి వారిని కూడా అయినయ వలె నడిపించి వారి శరీరానికి కానివ్వండి, ఆత్మీయ జీవితానికి కానివ్వండి, వాటిల్లినటువంటి పక్షవాయపు బలహీనతను యేసు క్రీస్తు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నా. నీ సిలువ రక్తములో నాయన నీ బిడ్డలుగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా కడిగి శుద్ధి చేసి ఆయనకు కలిగిన స్వస్థత మాకు మీరు దయచేసి మహిమ పొందమని నీ చిత్తమైతే నాయన మరొక పర్యాయం మరికొన్ని విషయాలు మేము తెలుసుకునేదానికి ప్రభువా నీ సహాయం మాకు అందరికీ దయచేయమని ఈ పూట ఈ లైవ్లో నా ఎదుట ఉన్న నీ బిడ్డలందరినీ నిండారులుగా మీరు దీవించి ఆశీర్వదించమని వారి కుటుంబాలను వారి వ్యక్తిగత సమస్యలను నాయన మీరే పరిష్కరించండి. ఈ మరణ సంబంధమైన తెగుళ్ళు ప్రజలు పీడిస్తున్న ఈ దినములో నాయన నీ బిడ్డల సరిహద్దులు సమాధానముతోను నీ సిలువ రక్తంతో ప్రోక్షించబడి ఏ తెగులు వాడి గుడారమును సమీపించకుండా ఉండినట్లు మా గృహాలకు మా వ్యక్తిగత జీవితాలకు శరీరాలకు మంచి కాపురిగా మీరుండి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానాలు మీకును మీ కుటుంబాలకును మీ సంఘాలకును సదాకాలం తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.